అందరూ వస్తారు, వీళ్ళు కూడా వస్తారు. అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నీ కాపాలు ఉండాలా? నేను అదిగా మాట్లాడకు. నీ కాయలు చెప్పి అర్థమైనా నీకు దిమాగ్ లేదా? అందరు కలిసి సార్ దగ్గర పోయిరా, పోయి పని చేయరు, ఆపేస్తారు. మరి దిమాగ్ లేదు నాకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. అందరు కూడా నేను చెప్తున్నా అవును. ఆ మొగోట్లేడు ఈ మొగోట్లేడు అని మాట్లాడి మధ్య కాలనీ చూడండి. ఈ కాలనీకి పోవాలంటే రోడ్డు కావాలంటే కూడా దాంట్లో చీలిచ్చి మేము రోడ్ ఇచ్చాము. ఎందుకంటే ఈ కాలనీ కూడా ఫెసిలిటీ ఉండాలి. మనం కూడా పోవాలంటే వీటికి వచ్చే విషయం తీసింది. అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి ప్రతి ఎవ్రీ ఇయర్ ఉత్సవాలు కూడా జరుపుతుంది. అక్కడ మీకు ఓపెన్ ప్లాట్లన్నా మేము వేసుకు చేసి పిల్లర్స్ కట్టి జరగాలి కూడా ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. గత 10-15 సంవత్సరాల నుంచి ఇవాళ కొత్తగా వచ్చి ఇవ్వడానికి స్టార్ట్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఆయన వాస్తవంగా ప్లేస్లో ఇంక్లూడ్ చేసింది. అప్పటికో 10 ప్లేస్లో ఇంక్లూజ్ అయినాయి. అయినప్పటికీ కూడా మేమేమనుకున్నామంటే అది ఊరుకున్నాం. ఈ 10% అంటే బోర్లు వేసుకున్నాం. వాటర్ పెట్టేసి వాటర్ ప్రాబ్లం బాగుంటుంది. అప్పుడు నేను చేసుకుంటే వాటర్ వస్తే సరే. ఈరోజు ఆర్మూర్లో యోగేశ్వర కాలనీలో ఉన్నటువంటి అభ్యుదయ మాల సంఘం కన్స్ట్రక్షన్ నడుస్తుండగా కన్స్ట్రక్షన్ కూడా నడవటం లేదు. ఖాళీ సెంటరింగ్ వేసి ఇడిచిపెట్టినాము. అది 10% ల్యాండ్ మాకు 2010లో ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము దశల వారీగా కట్టుకుంటూ వస్తున్నాము. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కాదు. మేము 2015లో కొద్దిగా వర్క్ చేసినాము. 2020లో బేస్మెంట్ వేసినాము. 2023లో పిల్లర్లు స్లాబ్ వరకు పిల్లర్లు లేపినాము. ఇప్పుడు ఖాళీ సెంటరింగ్ చేసినాము. సెంటరింగ్ చేసే దశలో కమిషనర్ గారు అతని సిబ్బందిని పిలిపించి ఈరోజు వాటిని కూలగొట్టే ప్రయత్నం చేశారు. సగం కూలబెట్టిన జేసీబీ తెప్పించి కూలగొట్టారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈరోజు మేము గవర్నమెంట్ ఫండ్ ద్వారా ఆల్రెడీ దానికి 10 lakhs శాంక్షన్ అయ్యి అగ్రిమెంట్ కూడా అయింది. అగ్రిమెంట్ అయిన దాన్ని మేము మా దగ్గర గ్రామ పంచాయతీ నుంచి తీర్మాన పత్రం ఉన్నది. అట్లాగే అగ్రిమెంట్ కూడా మాకు 10 lakhs అగ్రిమెంట్ ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా మేమేదో దౌర్జన్యం చేసినట్లు, తెల్లందాకా ఎవరినో బెదిరించినట్లు కాలనీ వాళ్ళు కొందరు కుట్రవన్నీ జేసీ గారికి రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈరోజు కమిషనర్ గారు వారి సొంత ఇంట్రెస్ట్ ఏందో కానీ మామేనే ఎక్కువెట్టి ఈరోజు వాటిని ధ్వంసం చేయడానికి ఒకసారి కాకుంటే రెండోసారి కూడా రెండో జేసీబీ మాట్లాడి పంపించడం ఇది చాలా హేయమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాము. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి ఎంఆర్పిఎస్ నుంచి మాలమాడ నుంచి మా సంఘం వాళ్ళము అందరం వచ్చి ఆర్డీఓ దగ్గర ఒక సిపిఐఎంఎల్ వాళ్ళు పివైఎల్ వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ ఆర్డీఓ దగ్గర మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా కమిషనర్ గారు ఈరోజు 10% ల్యాండ్ కట్టడం అనేది ఓన్లీ మాల సంఘమే చేస్తలేదు. పెద్ద పెద్ద దొరలు ఉన్నారు. ఇందులో పెద్ద పెద్ద భూస్వాములు కూడా సంఘాలు కట్టుకున్నారు.
అందులో రెడ్ల సంఘాలు ఉన్నాయి, బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, క్షత్రియుల సంఘాలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ రేపు రోజున కూలగొట్టగలుగుతారా మీరు? మేము చూపిస్తాం మేము కావాలంటే. మరి మేము ఒక చిన్న ప్లాటు 250 గజాలు 230 గజాలు మేము కట్టుకుంటే మీకు అంత అక్కస ఎందుకు? ఆ కాలనీ వాళ్ళు కూడా ఏ కాలనీలో పార్కులు ఉన్నాయి, ఏ కాలనీలో జిమ్లు ఉన్నాయి, ఏ కాలనీలో గ్రంథాలయాలు అవి ఇవి ఉన్నాయి, ఇవి అన్నింటినీ మేము కడితేనే మాలమాది వాళ్ళు కడితేనే మీకు ఇవన్నీ కాస్తున్నాయా? నేను కాలనీ వాళ్ళకు కూడా ఒక మనవి చేస్తున్నా, అయ్యా ఎన్నడన్నా మీరు ఆ కాలనీలా ఆ ప్లాట్లా మీరు ఎన్నడన్నా యాక్టివిటీ చేశారా? ఎన్నడన్నా గణపతి కానీ ఏమన్నా పెట్టారా? ఎన్నడన్నా మీరు ఆటలు ఆడారా? ఏమీ లేకుండా ఈరోజు మేము గణపతి పెట్టుకుంటాము, మేము ఆటలు ఆడతామని చెప్పేసి సడన్గా ఒకరోజు ఇప్పటికిప్పుడు మీకు గణపతి మీద ఎట్లా ప్రేమ ఉట్టుకొచ్చింది, ఆటల మీద ప్రేమ ఎట్లా ఉట్టుకొచ్చింది? ఇన్ని రోజులు మేము గట్టకన్నా ముందు ఏనాడు కూడా మీరు ఎట్లాంటి యాక్టివిటీస్ చేయలేరు కదా. మేము కూడా మీ అందరికీ చెప్పి ఉన్నాం, కాలనీవాసులకు అందరికీ మేము మంచి సంఘ భవనం కట్టించి మేము ఫంక్షన్ హాల్గా చేసి మీకు అందరికీ అన్కండిషనల్గా ఎలాంటి ఖర్చు లేకుండా ఫీజు తీసుకోకుండా మేము ఫంక్షన్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని కూడా మేము చెప్పంగా కూడా మీరందరూ ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ జేసీ దగ్గరకు పోయి మేము అందరినీ బెదిరించినట్లుగా అన్యాయంగా మా మీద లేనిపోని అపోహలు కల్పించి కలెక్టర్ గారికి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఫోన్ చేపించి ఇది కూల్చేయడం అనేది మేము ఖండిస్తున్నాం. అయ్యా దయచేసి వినండి, మాది రేపు ఆపితే మేము దానికి అడ్డం పడనా, మా ప్రాణాలు అర్పించాను కానీ మేము దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తాము. లేదంటారంటే జిల్లా వ్యాప్తంగా మాలమహానాడు, పీవైఎల్ వాళ్ళు, ఎంఆర్పిఎస్ వాళ్ళు అందరు వచ్చి దాన్ని ధర్నా వేసాను కానీ దాన్ని ఆపి కట్టడం అనేది జరుగుతుంది. దయచేసి గమనించండి. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో అంబేద్కర్ సంఘభవనం నిర్మాణానికి మరి గత ప్రభుత్వంలోనే నిర్మాణం చేపట్టడం జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యే గారే నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడున్న కొంతమంది కావాలని అక్కడున్న దళితులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆ భవన నిర్మాణాన్ని ఆపడం కోసం మరి అధికారుల ద్వారా, కమిషనర్ ద్వారా, పోలీసుల ద్వారా మరి ఈరోజు ఆ భవనాన్ని కూల్చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నది. అక్కడ యోగేశ్వర కాలనీలో ముందే ఇరుకిరుకు రోడ్లు, అక్కడ ఎవరి ఇల్లు కూడా ఒక్క కారు కూడా పోయే పరిస్థితి ఉండదు. అసొంటి ప్రాంతంలో మరి ఒక కమ్యూనిటీ భవనం వాళ్ళు కూడా పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంటే దళితులే కాకుండా మిగతా ఉన్న అన్ని కులాలకు ఉపయోగపడే విధంగా మరి భవన నిర్మాణం చేసుకొని చిన్న ఫంక్షన్లను నిర్మించుకునేందుకోసమే మరి అది చేస్తున్న క్రమాన్ని మరి అక్కడున్న కాలనీ వాసులు కూడా గుర్తించాలా. అనవసరంగా ఇలా రాజకీయాలు చేయొద్దని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ నాయకులను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కమిషనర్ గారు, ఆర్డీఓ గారు తక్షణమే ఈ నిర్మాణం మీద ఎలాంటి మరి కూలగొట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాదు కూడదు అంబేద్కర్ భవనం ఎలా కడతారు అని చెప్తే మాత్రం ఆర్మూర్లో శాంతి భద్రతలు విఘాతం కలగడానికి మరి పరిస్థితిని మీరే తీసుకొచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విద్యావేత్తలు కాబట్టి మేము కూడా ప్రజా సంఘాల పరంగా ప్రతిదీ కూడా ఉద్యమించే నాయకులం కాబట్టి సామరస్యంగా అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి అధికారులకు సామరస్యంగా విన్నవిస్తూ ఉన్నాం. క్రితమే మామిడిపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు జ్యోతిమాతిరెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ అంబేద్కర్ సంఘం, మాల సంఘం పేరు మీద అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వ నిధులు కూడా సరైన టైంలో రానందువల్ల కొద్దిగా పనిచేస్తున్నటువంటి క్రమం జరుగుతూ ఉంది. కానీ అదే గల్లీలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఈ భూమి మీద కన్నేసి వీళ్ళని అదిరించి బెదిరించి లేకుంటే వివిధ పొలిటికల్ పార్టీ యొక్క సపోర్ట్ తీసుకొని మొత్తానికి అక్కడికి పంపించేటువంటి కుట్ర అక్కడ ఉన్నటువంటి దళితుల ముసుగులో ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే అంబేద్కర్ భవనం అంటే అందరం కూడా ఆదరించాల్సిందే, అందరం కూడా గౌరవించాల్సిందే. కాబట్టి ఒక్కరి కుటుంబం కోసమో లేకుంటే 2-3 వ్యక్తుల స్వార్థం కోసం మొత్తం ఈ యొక్క మాల సంఘము, అంబేద్కర్ సంఘం యొక్క దాంతో చెలకాట మడితే మాత్రం నిప్పుతో పెట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కమిషనర్ రాజు గారు చాలా పెద్ద దొంగల్ని వదిలేసి అసలు ఈ అంబేద్కర్ సంఘము దళితుల మీద ఇంత స్పీడ్గా రావడం చాలా విచారకరం. ఎందుకంటే ఒకవేళ ఎవరు కంప్లైంట్ చేసినా మరి ఆ సంఘానికి సంబంధించిన పెద్ద మనుషులకు నోటీస్కి రావాలా. నోటీస్ లేకుండా ఏకపక్షంగా రావడం కూడా ఏ చట్టం చెప్తుందో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎమ్మెల్యే చెప్పని, ఎంపీ చెప్పని, ఇంకెవరైనా చెప్పని వాస్తవానికి ఒకసారి అక్కడికి వచ్చి పరిశీలన చేయండి. అంతేకాకుండా ఆ కూలగొట్టే కుట్ర మాత్రం ఆవాలి. అట్లాగే ఇప్పుడే వీళ్ళకు మన సెంట్రిక్ వాళ్ళకు కూడా ఫోన్లో బెదిరించడం చాలా దుర్మార్గం.
అసలు కోట్ల విలువైనటువంటి భూములన్నీ వదిలేసేసి దళితులకు ఇచ్చినటువంటి అట్టంటి పెరికిట్లో మామిడిపల్లిలో ఇవాళ అగ్రకులాలకు కాపు లేకుంటే పద్మశాలి అనేక రకాల సంఘాలకు కమిటీల స్థలం కేటాయిస్తే అక్కడ కట్టుకున్నారు. వాటన్నిటి కూడా కూల్చేస్తారా? అది ధర్మం కాదు, న్యాయం కాదు. కాబట్టి ఎవరైనా ఎన్ని కుట్రలు చేసినా ఆ యొక్క పనిని ఆపడానికి మేము అడ్డుకుంటాం. లేదు అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, తగిన గుణపాఠం చెప్తాం. ఇప్పటికైనా ఈ స్వార్థపరులు వెనక్కి తగ్గాలి, లేకపోతే తగిన గుణపాఠం చెప్పే విధంగా వ్యవహరిస్తామని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాధికారాన్ని కోరేది ఎక్కడి మీరు ప్రజల పక్షమా లేకపోతే వ్యక్తుల పక్షమా స్వార్థపరుల పక్షమా తేల్చుకోవాలని చెప్పి కమిషనర్ రాజు గారికి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్మూరు పట్టణం పరిధిలో ఉన్నటువంటి యోగేశ్వర్ కాలనీలో అక్కడ అంబేద్కర్ సంఘం ఏర్పాటు చేసుకోవడానికి 2010 సంవత్సరంలో అప్పుడే నిర్మాణం బునియాది పూర్తి చేసుకొని పిల్లర్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అంటే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఈరోజు డబ్బులు జమ చేసి ఈరోజు ప్రభుత్వం కూడా మంజూరు చేసినటువంటి డబ్బులతోటి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కాలనీలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థ రాజకీయం కోసం ఈరోజు దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ భవనాన్ని ప్రభుత్వ అవసరాల కోసం అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజల అవసరాల కోసం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా అటువంటి విషయాన్ని వినకుండా ఈరోజు మరి అధికారులు అట్లాగే రాజకీయ ఒత్తిడితోటి ఈరోజు మున్సిపల్ కమిషనర్ హఠావుటిగా ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ జరుగుతున్నటువంటి పనిని ఆపేయటం ఇది సరైంది కాదు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎంగా ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది అనేది మేము అనేక సార్లు కూడా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినాం. అంటే ఒక్కరు ఎవరో దరఖాస్తు కంప్లీట్ చేయగానే మీరు హుటాహుటిన ఈరోజు చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు మరి మీ దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఎందుకు అటువంటి చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. ఒకసారి కూలగొట్టేటప్పుడు కట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఒక నోటీస్ ఇవ్వాలి, లేదా వాళ్ళని పిలిచి విషయం చెప్పాలి. అటువంటిది ఏం చెప్పకుండా ఈరోజు ఏకంగా కూలగొట్టడానికి పంపడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే కమిషనరు ఆర్డీఓ జోక్యం చేసుకొని అక్కడ ఆ భవనాన్ని నిర్మాణానికి తోడ్పడాలి. లేకపోతే రేపు జరిగేటటువంటి పరిణామాలకి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాను. Thanks for watching. Like, share and subscribe.